హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదైతే సండే స్పెషల్ ఆలూ మటన్ కర్రీ అండి. సూపర్ ఉంటుంది అన్నమాట. చిన్నప్పుడు తెగ చేసేది మా అమ్మ. ఆలూ మటన్ కర్రీ, దోసకాయ మటన్, ములక్కాయ మటన్, పచ్చెనపప్పు మటన్, అలా మటన్తో రకరకాలుగా గోంగూర ఇవన్నీ వేసి తెగ చేసేదండి. చాలా ఇష్టంగా తినేవాళ్ళం మేము. అందులో ఒకటే ఈ మటన్ ఆలూ కర్రీ అనమాట. నేను సండే స్పెషల్గా మటన్ ఆలూ కర్రీ చేశాను. రండి మరి దీని ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. సన్నగా తరిగిన 2 ఉల్లిపాయల్ని ఆయిల్లో వేసి 2 పచ్చిమిరపకాయలు, పసుపు వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కిలో మటన్ తీసుకొచ్చి ఆ బ్రౌన్ కలర్లో వేగిన ఉల్లిపాయలు మటన్ కూడా వేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఒక్క టమాటా సన్నగా తరిగి వేసుకోండి. టమాటా మెత్తబడి మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఈలోపు బంగాళాదుంప ముక్కల్ని నేను చూపిస్తున్న ఆకారంలో కోసుకోండి. చిన్నవి కోసారనుకోండి మగ్గిపోయి మెత్తగా అయిపోయి కరిగిపోతాయి అన్నమాట. ఇలా పెద్దగా ఉంటేనే ముక్కలు కరగకుండా తినటానికి కూడా బాగుంటాయి. కోసుకున్న బంగాళదుంపల ముక్కలు కూడా వేసుకొని అవి కొంచెం మగ్గించండి. ఎక్కువ మగ్గనవసరం లేదు, ఎందుకంటే మటన్ ఉడికేటప్పటికి బంగాళదుంప ఉడికిపోతుంది. బంగాళదుంపలు వేసిన తర్వాత మీ స్పైసీకి తగ్గట్టు కారం, ధనియాలు, జీలకర్ర పొడి వేసి తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక పావుగంట సేపు ఉడికించండి. తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకున్నాక సాల్ట్ వేసుకోండి. అలాగే గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించండి. చూసారా, రెడీ, ఆలూ మటన్ కర్రీ రెడీ. ఇలాంటి కాంబినేషన్లో కర్రీ ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. టేస్ట్ అయితే నిజంగా నమ్మరు, కుమ్మేసిందండి. మా అబ్బాయి ఎంత ఇష్టంగా తిన్నాడంటే అంత బాగుందన్నమాట కర్రీ. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.